ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. కళ్యాణ్, సుమా, మొదటి నుంచి భావిస్తున్నట్లుగానే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా మారబోతున్నాయని మాత్రం మనం అంచనా వేస్తూ వచ్చాం. ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపుగా మనకు ట్రెండ్ పూర్తిగా అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ భారీ విజయాన్ని మరోసారి నమోదు చేసుకోబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షంగా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో కేవలం ఒకే ఒక సీటుకి కాంగ్రెస్ పార్టీ పరిమితం కావడం. ప్రియాంక గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరే మేజర్ లీడర్స్గా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ప్రియాంక గాంధీ యోగి ఆదిత్యనాథ్ కంటే ఎక్కువ బహిరంగ సభల్లో ఉత్తరప్రదేశ్లో పాల్గొన్నారు, చాలా కష్టపడ్డారు. అయినా అక్కడ కేవలం ఒక్క స్థానానికి కాంగ్రెస్ పార్టీ పరిమితం కావడం అనేది చాలా ఇబ్బందికర అంశంగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు. ఇక మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరాఖండ్లో కూడా బీజేపీ పూర్తి మెజార్టీ దిశగా వెళ్తుంది. మణిపూర్, గోవాలో కూడా బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఇక పంజాబ్ ఒక దగ్గర అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ కొట్టిన దెబ్బ కావచ్చు, తాజాగా కాబోయే ముఖ్యమంత్రిగా సిద్ధు పేరు ప్రచారంలో ఉంది, ఆయన వల్ల కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ సీఎం, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు అనేవి పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని ముంచేశాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ముఖ్యంగా అసలు తమ పార్టీ ఏం కాబోతుంది, తమ పార్టీ భవిష్యత్తు ఏంటి, దేశవ్యాప్తంగా పరిస్థితి ఏంటి, తెలంగాణలో భవిష్యత్తు ఏంటనే ఒక ఆందోళన మాత్రం కాంగ్రెస్ నేతల్లో మనకు కనిపిస్తుంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ, వీళ్ళంతా కూడా కొంత ఆందోళనకరంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆఫ్ ద రికార్డులో. ఇలానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి మారకపోతే, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న నేతలంతా కూడా అధిష్టానం తెలంగాణపై ఫోకస్ చేయాలి, ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దకపోతే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఉత్తరప్రదేశ్ పరిస్థితే కాంగ్రెస్ పార్టీకి వస్తుందనే ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అధిష్టానానికి కూడా చురకలు అంటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ చతికిల పడుతుంది. దానివల్ల తెలంగాణలో బీజేపీ దూకుడు తగ్గిపోతుంది. తద్వారా నేషనల్ లెవెల్లో కూడా బీజేపీకి కొంత ప్రభావం తగ్గుతుంది. అప్పుడు పీపుల్స్ ఫ్రంట్ అని ఆల్రెడీ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉండాలనే ఆలోచనతో ఇప్పటికే మనం చూసాం జాతీయ నేతల్ని పలువురిని, శరద్ పవార్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలుస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. కేజ్రీవాల్ని కూడా కలవాలని ఒక దశలో అనుకున్నప్పటికీ ఆయనను కలవలేకపోయారు. మహారాష్ట్ర సీఎంతో భేటీ అయ్యారు, ఆ తర్వాత జార్ఖండ్ వెళ్ళి జార్ఖండ్ సీఎంతో కలిశారు. ఇలా జాతీయ స్థాయిలో ఒక పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని సీఎం కేసీఆర్ గత కొద్ది రోజులుగా చేస్తున్నారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే ఆ పీపుల్స్ ఫ్రంట్ అనేది ఇంకా కొంత వేగంగా ముందుకు పోయే పరిస్థితి మనకు కనిపించేది. తెలంగాణలో కూడా బీజేపీ నేతలు కొంత వెనుకడుగు వేసే పరిస్థితి వచ్చేది. అయితే బీజేపీ మొత్తం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో కూడా చాలా దూకుడుగా ముందుకు పోయిన నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ మరింత దూకుడు పెంచబోతుంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ కూడా కొంచెం పీపుల్స్ ఫ్రంట్ విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు పీపుల్స్ ఫ్రంట్ అని కేసీఆర్ బయలుదేరితే కేసీఆర్కు మద్దతు ఇచ్చే నాయకులు ఎవరు, నేతలు ఎవరు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉండబోతుంది. ఎంతమంది అంటే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్లో చేరేందుకు ఎంతమంది ముందుకు వస్తారు, కేసీఆర్ నాయకత్వంలో పీపుల్స్ ఫ్రంట్ ఏ రకంగా ముందుకు పోబోతుంది అనేది ఒక అంశం అయితే, మరొక అంశం తెలంగాణలో బీజేపీ ఈ 4 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణలో కూడా బీజేపీ చాలా సీరియస్గా ముందుకు పోయే అవకాశాలు ఉంది. ఇప్పటికే బీజేపీ నేతలు దూకుడుగా ఉన్నారు. ఆ దూకుడును మరింత పెంచి రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా అధికారం తమదే అనే ధీమాలో బీజేపీ నేతలు కనిపిస్తున్నారు. బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే 10 ప్రత్యేకించి మాట్లాడారు. రానున్నది తెలంగాణనే మా టార్గెట్, తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తామే అంటూ కూడా సంజయ్ ధీమాగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇటు టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాల ప్రభావంతో కొంత వెనుకడుగు వేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరొక 2 పార్టీల గురించి కూడా చెప్పుకోవాలి. తెలంగాణలో 2 పార్టీలు దృష్టి పెట్టాలని భావించాయి. బీఎస్పీకి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ చేరిన తర్వాత బీఎస్పీని కొంచెం గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఉత్తరప్రదేశ్ ఏదైతే బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీకి కేంద్ర స్థానంగా ఉందో ఉత్తరప్రదేశ్లోనే ఆ పార్టీ సింగిల్ డిజిట్కి పరిమితం కావడం అనేది తెలంగాణలో కూడా బీజేపీ ఏనుగు ముందుకెళ్ళడానికి కొంత ఇబ్బందికర వాతావరణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక చివరగా ఆమ్ ఆద్మీ పార్టీ
పంజాబ్లో అంటే ఢిల్లీలో ఆల్రెడీ అధికారంలో ఉంది, ఇప్పుడు పంజాబ్లో అధికారంలోకి రాబోతుంది. అంటే దేశవ్యాప్తంగా ఒక ప్రాంతీయ పార్టీ 2 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి ఘనత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నెక్స్ట్ రానున్న ఎన్నికల్లో వేరే రాష్ట్రాలపై కూడా ఫోకస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. తెలంగాణలో కూడా ఆ రకంగా గతంలోనే ప్రయత్నాలు చేసింది. జనసమితి అధ్యక్షుడు జనసమితి పార్టీ పెట్టకముందు కోదండరాంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చర్చలు జరిపారు, తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇప్పుడు పంజాబ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణపై కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మరొకసారి కోదండరాం లాంటి నేతలతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది. రాష్ట్ర నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని కోదండరాం లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలకు అప్పగించే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ అడుగులేయొచ్చు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ 5 రాష్ట్రాలను దేశవ్యాప్తంగా కూడా సెమీఫైనల్గా భావించారు. కాబట్టి ఇందులో బీజేపీ విజయం సాధించింది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటూ ముందుకు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా రాజకీయ వాతావరణం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి నేతలు, అటు టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నేతల్ని కూడా బీజేపీ తన వైపు లాక్కొనే ప్రయత్నాలు చేయొచ్చు. ఆ అసంతృప్తి నేతలు కూడా బీజేపీనే తమకు కరెక్ట్ చేరికకు కరెక్ట్ కేంద్రంగా కూడా భావించే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సుమా, కళ్యాణ్, అంటే యూపీ ఫలితం మనం చూసుకున్నట్లయితే యూపీ ఫలితంతో బీజేపీ అయితే మంచి దూకుడు మీద ఉంది. తెలంగాణలో అయినా ఎక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా చతికిల పడిపోయిందనే చెప్పుకోవాలి మనం కాంగ్రెస్ పార్టీ. మనం ఇప్పుడు టీఆర్ఎస్ సైడ్ ఒకసారి చూసినట్లయితే పీపుల్స్ ఫ్రంట్ అంటూ దూకుడుతో సీఎం కేసీఆర్ దూకుడు మీద ఉన్నారు, వ్యూహాలు కూడా రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీ ఎలక్షన్స్ ఎఫెక్టివ్ ఈ ఫ్రంట్ పై ఏ విధంగా పడే అవకాశం ఉంది? రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా మారే అవకాశం ఉందనుకోవచ్చు కళ్యాణ్? ఖచ్చితంగా సుమా, అంటే బీజేపీకి 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో కూడా ప్రజల మద్దతు స్పష్టంగా అర్థమైపోయింది. మోడీ వైపే ప్రజలున్నారు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, బీజేపీని, పార్టీని ఆదరిస్తున్నారని రుజువైన నేపథ్యంలో పీపుల్స్ ఫ్రంట్ అని బీజేపీ ఇతర శక్తులను కూడగట్టే ప్రాసెస్కి కొంత ఇది విఘాతంగా మారే అవకాశం ఉంది. కొద్ది రోజులు పీపుల్స్ ఫ్రంట్ కార్యకలాపాలు కూడా స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల ముందు మళ్ళీ ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయేమో చెప్పలేము. ఎందుకంటే పీపుల్స్ ఫ్రంట్ కట్టాలంటే ఖచ్చితంగా బలమైన ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకతాటిపైకి రావాలి. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వస్తేనే ఏమైనా జరుగుతుందని ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ టోటల్గా డీలా పడిపోయిన పరిస్థితి. కేవలం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మినహా మిగిలిన ఈ 2 రాష్ట్రాల్లో పూర్తిగా అధికారంలో ఉంది. మిగిలిన మహారాష్ట్ర ఇలాంటి మిగిలిన 3 రాష్ట్రాల్లో అలయన్స్లో ఉంది. తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో అలయన్స్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బీజేపీ ఇతర శక్తులన్నీ ఏకమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి థర్డ్ ఫ్రంట్ రూపంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి. అలా ఏకం చేయడానికి ఇప్పుడు నాయకత్వం ఎవరు వహించాలనేది ఒక చర్చ మొదలైంది. లేదంటే పంజాబ్లో కూడా, అంటే ఢిల్లీతో పాటు పంజాబ్లో అడుగుపెట్టిన కేజ్రీవాలా, లేదంటే కేసీఆర్ ఆల్రెడీ ఒక ప్లానింగ్లో ఉన్నారు, తెలంగాణను ముందుకు తీసుకుపోతున్నారు, తెలంగాణ దేశవ్యాప్తంగా రోల్ మోడల్ అవుతుందని ఒక ప్రచారం జరుగుతున్న కేసీఆర్, ఇలా నాయకత్వం ఎవరు వహించాలి, ఈ పీపుల్స్ ఫ్రంట్ కానీ థర్డ్ ఫ్రంట్ కానీ దీనికి ఎవరు వహించాలనేది ఒక చర్చయాంశంగా మారబోతుంది. కాబట్టి కొద్ది రోజుల వరకు ఈ పీపుల్స్ ఫ్రంట్ కార్యకలాపాలు కొంత స్తబ్దుగా సాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా తెలంగాణ వరకు చూసుకున్నప్పుడు మనం జాతీయ అధిష్టానానికి లాయల్గా ఉన్న చాలామంది నేతలు కూడా తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు. అంటే మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న కీలక నాయకులంతా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అలాంటి నాయకులకు ఇప్పుడు బీజేపీ ఏమైనా షెల్టర్ ఇవ్వబోతుందా, వీరంతా కూడా బీజేపీ వైపు చూస్తారా, లేదంటే టీఆర్ఎస్ వైపు వస్తారా, ఇలాంటి చర్చ సాగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా తమ పార్టీ బలహీనపడింది అన్నప్పుడు తెలంగాణలో కూడా ఆ నాయకులు ఎవరి దారి వాళ్ళు చూసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. చూడాలి అది ఏ వైపు వెళ్తుంది అనేది చూడాలి. ఇకపోతే అధికార పార్టీ టీఆర్ఎస్ దాదాపు 10 ఏళ్ల మొదటి దఫా పూర్తయింది, ఇప్పుడు రెండో దఫా కూడా అధికారంలో ఉంది. కాబట్టి కొంత వ్యతిరేకత అనేది సహజంగా వస్తుంది. ఆ పార్టీలో కూడా అసంతృప్తులు ఉన్నారు. నిన్న కాక మొన్న చూసాం కీలక నేతలు, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇలాంటి వాళ్ళంతా అసంతృప్త నేతలు ఒక భేటీ కావడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అలాంటి నేతలకు కాంగ్రెస్ కన్నా బీజేపీ బెస్ట్ ఆప్షన్ అనుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి అలాంటి నేతలు, అసంతృప్త నేతలు ఇప్పుడు బీజేపీ వైపు వెళ్తే ఖచ్చితంగా బీజేపీ కొంత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అలాంటి నేతలను ఆకర్షించే పనిలో కూడా బీజేపీ నాయకత్వం ఉంది. కాబట్టి చూడాలి తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారబోతున్నాయనేది మనకు 1-2 నెలల్లో మనకు తెలియ అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ కళ్యాణ్.